బద్ధంగా మలచడం అనేది ఈ దరిద్రపు వార్తల్లోనే ఉంటుంది. ఇదివరకు జగన్ ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకోగానే ఇట్లాగా జీవోలు అమలైనవి అని కదా మనం వార్తలు రాసింది. కాబట్టి దానికి ఏం చేసాం, పొద్దున్న చెప్తే ఫైల్ సాయంత్రానికల్లా సంతకాలు పెట్టేస్తారా అని చెప్పి దాని మీద పుంకాను కథనాలు రాసింది. దాని మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీలోనూ విజిలెన్స్ ఎంక్వైరీలు చేపిస్తున్నారు. వేగంగా పనిచేసినందుకు కార్యదర్శులు ఆ రోజుల్లో వేగంగా పనిచేశారు. పనిచేసిన కార్యదర్శుల నుండి పనిచేసినటువంటి శాఖలు పనిచేసిన అధికారులందరి మీద కేసులు పెట్టారు. అంత వేగంగా చేస్తారా అని చెప్పేసి. ఇంకోటి, అప్పుడు చేసిన రూల్ ప్రకారం చేసినటువంటి వాటిని కాదు అని చెప్పేసి కేసులు పెడుతున్నారు. వాళ్ళకి ఏమొచ్చా శుభ్రంగా నిదానంగా సాగదీసుకుంటారు. ఇప్పుడు ప్రతిదానికి నిబంధనల ప్రకారమే అమలు అంటారు. ప్రభుత్వం ఇదివరకు చెప్పినట్టు చేసిన వాళ్ళని దొంగలను చేసాం. ఇప్పుడు కాబట్టి ఎందుకు మేము దొంగలు అనిపించుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు. ప్రతి పనికి కూడా సాగదీస్తున్నారు. నిదానంగా ఇవాళిస్తే 6 నెలలకు ఫైల్ క్లియర్ అవుతుంది. ఈ తప్పు ఏంటంటే ఈ మీడియా చేసిన దరిద్రం. చక్కగా పనిచేసే వాళ్ళని దొంగలుగా చూపించి అదే అధికారులు అప్పుడైనా పనిచేస్తారు, ఇప్పుడైనా పనిచేస్తారు. అప్పుడు చేస్తే దొంగ, ఇప్పుడు చెయ్యట్లేదు దొంగ అన్నటువంటి వార్తలు రాసుకొస్తే మీడియా ద్వారా పరిపాలన నడపాలంటే నడపలేరు. లేకపోతే విజన్